గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. సౌందర్యలహరి శ్లోకాల యొక్క విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారము తెలియజేసుకుంటున్నాను. అలాగే సౌందర్యలహరికి వ్యాఖ్యానకర్తలకు, గ్రంథకర్తలకు, ప్రవచనకర్తలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరాంబ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ సౌందర్యలహరిలోని 53వ శ్లోకం యొక్క విపుల భావములు అమ్మవారు నాకు ఇచ్చిన శక్తి మేరకు, జ్ఞానము మేరకు మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. సౌందర్యలహరిలోని 53వ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. విభక్త త్రైవన్యం వ్యతికరత లీలాంజనతయా విభాతి త్వన్నేత్రత్రితయమిదమిశానదయితే పునః స్రష్టం దేవాన్ దుహినగరి రుద్రానుపరతాన్ రజసత్వ బిభ్రత్తమ ఇతి గుణానాం త్రయమివ. ఈ శ్లోకం యొక్క స్థూల భావాన్ని పరిశీలిద్దాం. అమ్మ, ఓ శివుని ప్రియురాల, కనబడుచుండేటువంటి నీ యొక్క 3 కన్నులు విలాసము కొరకై కాటుకను దిద్దియున్నవై ఒకదానితోనొకటి ఎప్పుడునూ కలియకుండా ఉంటూ తెలుపు, ఎరుపు, నలుపు రంగులను కలిగి ఉండి ప్రళయకాలమున నీలోకి లయమైపోయినటువంటి బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, దేవతలు మొదలగు వారిని తిరిగి సృష్టించాలని సత్వ రజస్తమో గుణములను కలిగి ఉండి ప్రకాశించుచున్నట్టుగా అనిపించుచున్నది. ఈ శ్లోక భావమునకు దగ్గరగా ఉండేటువంటి తెలుగు అనువాద పద్యాన్ని ఒకసారి పరిశీలిద్దాం. వేలుగా 3 రంగులుగా వెల్గుచు దిద్దిన అంజనముతో మీరల 3 నేత్రములు మాయను పొందిన వేల్పులన్ తిరిగి స్త్రీలుగా సృష్టి చేయుటకు తత్వములన్ అలరన్ ఆ తీరుగా శోభగన్ మెరసే తామసి కావు మమమ్ములన్ కృపన్. గురువు గారు ఈ శ్లోకంలో కూడా అమ్మవారి యొక్క కన్నులను, అమ్మవారి యొక్క 3 కన్నులను వర్ణిస్తూ వాటి యొక్క వైభవాన్ని తెలియజేస్తూ సాధారణంగా స్త్రీలందరూ వాడుకునేటువంటి అలంకారముగా వాడేటువంటి కాటుకను గురించి తెలుపుతూ ఆ కాటుక వలన కన్నులకు నలుపు రంగు వచ్చి అందముగా ఉండడమే కాకుండా ఆ 3 కన్నులను వేరువేరుగా చేయటంలో కూడా అవి సాధ్యపడుతున్నాయి అన్న విధంగా తెలియజేశారు. అలాగా కన్నులకు ఉండేటువంటి ఆ 3 రంగులు సత్వ రజస్తమో గుణాలను సంకేతపరుస్తున్నాయని, అలాగే ఆ 3 రంగులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు సంబంధిస్తాయి అన్న విధంగా ఈ శ్లోక రచనము జరిగింది.
అందరి కన్నులలోనూ తెల్లగుడ్డు తెల్లగాను, కంటిపాప నల్లగాను, రక్తపు చారలు ఎర్రగాను కనిపిస్తూ ఉంటాయి. ఆ విధంగానే అమ్మవారి కన్నులు కూడా ఆ 3 రంగులను కలిగి ఉంటుంది అని తెలియజేస్తూ, ఫాలనేత్రము మాత్రము సహజముగానే ఎర్రగా ఉండు, తెల్లని కన్నును కలిగి ఉంది, దానికి అద్దినటువంటి కాటుక వలన నలుపు రంగును కూడా కలిగి ఉన్నది. అలాగే ఆ విధముగా అమ్మవారి యొక్క 3 కన్నులు కూడా తెలుపు, నలుపు, ఎరుపు రంగులను కలిగి ఉన్నది అన్న విధాన్ని తెలియజేస్తూ శంకరులు ఈ శ్లోక రచన చేసినట్టుగా మనం గ్రహించుకుంటాం. శంకర భగవత్పాదులు అమ్మవారిని ఈశాన దయితే అంటూ సంబోధించారు. ఈ సౌందర్య లహరిలో మళ్ళీ ఇంకెక్కడా కూడా ఈ విధంగా అమ్మవారిని సంబోధించినట్టుగా మనకు కనబడదు. ఈశానదైతే అంటే అమ్మ ఓ శివుని ప్రియురాలా అంటూ తెలియజేశారు. శివుడికి 5 ముఖాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అవి సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. అందుకనేసే శివుడికి కూడా ఈశానుడు అనేటువంటి పేరు కూడా ఉన్నది. అందుకనేసే శంకరులు అమ్మవారిని సంబోధిస్తూ ఈశాన తెగితే ఓ శివుని ప్రియురాలా అని తెలియజేసినట్టుగా మనము గ్రహించుకుంటూ ఉంటాం. ఈ శ్లోకంలోని మొదటి పాదంలో విభక్త త్రైవర్ణం వ్యతికరత లీలాంజనతయా అన్నారు. విభక్త అంటే విడివిడిగా ఉండేటువంటి 3 రంగులు కలిగి ఉండి అర్ధచంద్రాకారముగా విలాసముగా దిద్దినటువంటి కాటుకను కలిగి ఉన్నటువంటి విభాతి త్వన్నేత్ర త్రితయమిద మీసానదయితే. ఈశానదయితే అనడానికి మనం అర్థం చేసుకున్నాం ఇందాక. విభాతి త్రైవర్ణం త్రితయమిదం, ఆ 3 కన్నులు కూడా, ఆ 3 రంగులు కూడా 3 రంగులను ప్రతిపాదిస్తూ, నలుపు, తెలుపు, ఎరుపు రంగులను ప్రతిపాదిస్తూ, అవి పునఃస్రష్టం దేవాన్ దుగినగరి రుద్రానుపరతాన్ అన్నారు. తిరిగి సృష్టించారని ఎవరనిట? ప్రళయకాలములో ముందుగానే లీనమైపోయినటువంటి బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, దేవతలు మొదలగు వారిని తిరిగి సృష్టించాలని, రజసత్వం బిభ్రత్తమ ఇతి గుణానాం త్రయమివ. రజో సత్వ తత్వ తమో గుణాలను కలిగి ఉండి ఆ విధముగా ప్రకాశించుచున్నది అన్న విధంగా ఈ శ్లోక భావము మనం తెలుసుకుంటూ ఉంటాం. ఈ శ్లోకం యొక్క మిగతా విపుల భావాన్ని నేను నా తరువాతి వీడియోలో తెలియజేస్తుంటాను. శ్రీ మాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.